మీరు సినిమా థియేటర్లో ఎప్పుడు చెప్పు కుమార్ నాకు రాదు అన్న. జై తెలంగాణ, జై హింద్, జై హింద్. పోయిందా? బాగున్నా. చాప్టర్ 2 గురించి వెయిటింగ్. చెప్పండి ఎలా ఉంది, చెప్పండి సినిమా ఎలా ఉంది? అద్భుతమైన కళాఖండానికి వచ్చావు. వాడు ఏదో ఏం కాదు, మామూలుగా మాట్లాడుకుంటాను. రివ్యూ ఇస్తాడు, ఇవ్వండి, ఏం కాదు. రివ్యూ ఇస్తే ఏమవుతుంది? వద్దంటావా? అన్న కెమెరాలు అన్నొద్దు, నువ్వు వద్దా? సరేలే. వరకు ఇదే బెస్ట్ ఇక, లేకపోతే సింగిల్ షాట్ లా మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇట్లా లేడు. మరీ బడ్జెట్ కూడా మీరు చూడాలంటే, మీరు క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే ఆయన బడ్జెట్ కూడా తక్కువ చేసింది అన్న. ఆ బడ్జెట్ కి సింగిల్ షాట్ దానికి మాత్రం బెస్ట్ మూవీ అన్న. ఓజీ వచ్చేంత వరకు నడిచేస్తుంది అన్న మూవీ అయితే. నేను ఆల్రెడీ బుక్ మై షోలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అన్న. ఫస్ట్ 2 days లోనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. బుక్ మై షోలో చూసిన రేపటికి కూడా ఫుల్ హౌస్ఫుల్ ఉన్నాయి కొన్ని. ఆయన ఫస్ట్ టికెట్ బుక్ చేస్తాను. సూపర్ రాజా నాకేమన్నా బ్రదరా? బడ్జెట్ నాకు తెలిసి 2 లక్షలు లోపలే ఉంటుంది. అప్పటిదాకా నేను చూసి చెప్పేస్తా. అందులో ఎడిటింగ్ లేదు, అందులో మరి ఇంకోటి కెమెరామెన్ లేదు. ఫస్ట్ 20 minutes మాత్రం బోర్ కొట్టింది. కానీ సినిమా నడుస్తున్న కొద్దీ, కథ ఇన్వాల్వ్ అయ్యే కొద్దీ సినిమా మాత్రం బాగుందన్న. నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. ఆయన చేసిన కష్టానికి సింగిల్ షాట్ ఫిల్మ్ లో ఇంతకన్నా బెస్ట్ గా లేడు తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు. పల్లవి అయితే లేదు, ముందు స్పాయిలర్ అన్న. పల్లవి అయితే లేదు, పల్లవిని ఎక్స్పెక్ట్ చేసి. ఆమె మొత్తం సినిమా మొత్తం ఆమె మీద నడుస్తుంది అన్న. సినిమా అయితే చాలా బాగుందన్న సింగిల్ షాట్. బాబు క్యారవాన్ ఇన్ఛార్జ్ కూడా పనికిరాడు. క్యారవాన్ ఇన్ఛార్జ్ కూడా పనికిరాడు. కానీ ఒక పేదోడిని మనం కొంచెం పేదోడిని కాదన్న. 30 రూపాయలు టిఫిన్ పెట్టడానికి ఆలోచిస్తాం. 110 రూపాయలు పెట్టి టికెట్ కొనేసి వచ్చినాం. కొత్త ఓడిపోయిండు సినిమా మొత్తం. అర్థమైందా? సినిమా అది అసలు బ్లాక్ అంటే డేంజర్, బ్లాక్ అంటే డేంజర్. మన ఫిలిం నగర్ శ్రీనివాస్ చెప్పండి, ఏమన్నా చెప్తారా? చూసుకోవాలి పర్ఫార్మెన్స్ సినిమా ఎలా ఉంది? ఏం చెప్పాలన్నా అప్పుడు చెప్తూనే ఉన్నాం. ఫిలిం నగర్ శ్రీనివాస్ అంటే మన ఛానల్ వస్తుంది, సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్. ట్రైలర్ బాగుందా? ట్రైలర్ బాగుందా? సినిమా మర్చిపోయినా. నేను ఒకటి షార్ట్ ఫిలిం తీశాను, మీరు కామెంట్ పెట్టండి. బాగాలేకపోతే బాగాలేదు, ఇట్లా కాదు. ఇప్పుడు అందరికి సపోర్ట్ చేసే కదా మనం ఇక్కడ దాకా వచ్చింది. సపోర్ట్ చేసే కదా ఇక్కడ దాకా వచ్చింది. నేనన్నా 3000 పెట్టి ఒక 4 చూసాను. ఇప్పుడు మౌలి అన్న మూవీ వచ్చింది, సపోర్ట్ చేస్తాను, హిట్ అయింది. ఇప్పుడు ఈ మూవీ కూడా సపోర్ట్ చేసి హిట్ అయ్యేది. సినిమా ఎలా ఉన్నది పక్కన పెడితే, అతను చేసిన ప్రమోషన్స్ కానీ, ప్రతి సిటీకి వెళ్ళి తిరగడం కానీ అంతా అది నచ్చే, అది మెచ్చే నేను చాలా దూరం నుంచి వచ్చాను. సినిమా అయితే కొత్త అటెంప్ట్. మరి ఎలా ఉంది ఏంటనేది నాకైతే ఓకే పర్లేదు అనిపించింది, కొత్త అటెంప్ట్ అనిపించింది. ఎలా ఉందనేది ఇంక మిగతా వాళ్ళు చెప్పేదాన్ని వాళ్ళ అభిప్రాయం వేరే ఉంటుంది. సార్ ఫిలిం నగర్ శ్రీనివాస్ చెప్పండి, ఒక్క మాట చెప్పండి. మీరు ఒక్క మాట, మీ పేరు వద్దు కానీ ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బాగాలేదు సార్, నిజంగా మొత్తం బోర్ కొట్టిందా? లైన్ బాగుంది కానీ స్టోరీ ఏం లేదు. వాయిస్ కి సౌండ్ కి అసలు మాకు ఏం అర్థం కాలేదు. లాస్ట్ కు కనీసం సాయి పల్లవిని ఒకసారి చూపించినా కనీసం ఆనందం అయితే ఉంటుంది. సినిమాలో పెద్ద సినిమాలకి 3000, 4000 అట్లా బెనిఫిట్స్ టికెట్లు పెట్టిపోతాం.
ఈయన ముందు నుంచే చెప్తున్నాడు సింగిల్ షాట్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోయి డిసప్పాయింట్ అయ్యేది ఉంటది కానీ ఆయన చెప్పిండు ఫస్ట్ నుంచే చెప్పిండు. ఆయన ఉన్న బడ్జెట్ లో ఆయన తీసిండు అంటే సింగిల్ టేక్ అని చెప్పిండు. ఆయనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ ఇంత మందిని తీసుకొచ్చిందంటే కూడా గ్రేటే కదా. అది చాలా పుల్ అప్ చేసినాడు వాళ్ళు. ఇంత దూరం థియేటర్ కి మనుషులను తీసుకొచ్చిందంటే అదే గ్రేట్ అసలు. ఈ పార్టీకి ఎత్తుకుంటుండే ఇంకా బాగుంటుండే, ఇంకా మంచి పేరు వస్తుండే. పెద్ద హీరోలకి 300 లేదు చేసిండు, ఇంత కష్టపడ్డాడు, ఇంకా కొంచెం చేసి ఉంటే ఇంకా మంచిగా ఉండేది కదా. ఇప్పుడు ఈయన పెట్టిన టికెట్ రేటుకి ఈ సినిమా చూడడం వర్త్ అని నా ఫీలింగ్ అన్న. ఏ సినిమా అయినా ఇంత టికెట్ కదా. ఇప్పుడు ఇది నార్మల్ గా 110, 50, 80 ఇట్లా పెట్టారు. ఇక్కడే 5 నుంచి 10 నిమిషాలు అయిపోయిందండి. అదే 50, 80 కదా కాన్సెప్ట్ 3 years అన్నప్పుడు ఎట్లా ఉండాలి? 3 years అన్నాడు కదా 3 సంవత్సరాల నుంచి చేసినాడు. నిజంగా కొంచెం ఆలోచించాల్సి ఉండే. మధ్య మధ్యలో ఏదైనా పెట్టండి. సింగిల్ టేక్ అంటున్నాడు. ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాడు, చేశాడు కానీ ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యాడు ఆయన. మనం కాదు, మనం పోతే 110 రూపాయలు పోయినా టైం పోయింది కానీ ఆయన ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా చేసి ఉంటే ఇప్పుడు మస్తు పేరు వచ్చేది. కొంచెం మనకి ఇంత మంది వచ్చాం కష్టపడి. ఆయన కొంచెం సినిమా హీరోయిన్ కొంచెం 1 టేక్ చేయొద్దు. ఇది 1 టేక్ సినిమా ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాడు, కొత్తగా చేయాలనుకున్నాడు కదా, ముందు నుంచే చెప్తున్నాడు కదా. ఎక్స్పెరిమెంట్ బాగుంటే కానీ స్టోరీ ఉండాలి అందులో. ఇప్పుడు మీరు బైక్ వెళ్తున్నారు, ఇటు సర్వ్ కావాలన్నప్పుడు మీరు టేక్ ఏంది నువ్వే నన్ను మాట్లాడు. సినిమా చూసావా? చూసావా? నన్ను అడుగుతూ సినిమా చూసావా? అమ్మ కొట్టింది ఇంటికి వెళ్తే నన్ను ఓకే.